హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. గుమ్మంలోకి ముందు రేవంత్ పూజ కలిసి వెళ్ళగా వెనకే సుష్మా అడుగు పెట్టడంతో హాల్లో అందరూ చూశారు. సుష్మాని చూడడమే అందరి మొహాలు ఒక్కసారిగా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోవడంతో ఏంటిది చావింట్లోకి వచ్చినట్టు అని అనడంతో రేవంత్కి ఒక్కసారిగా బీపీ రైజ్ అయినా ఎందుకు గొడవలు అన్న ఉద్దేశంతో సైలెంట్ అయిపోయాడు. పూజ వెనక్కి తిరిగి అలా మాట్లాడకూడదు, సంతోషంగా ఉన్న ఇంట్లో చావుల గురించి కీడు గురించి మాట్లాడితే మంచిది కాదండి అని చెప్పింది. వాటెవర్, ఇంటికి నేను ఏ రూమ్లో ఉండాలి, ఆ రూమ్లోకి వెళ్ళొచ్చా అని కళ్ళతోనే రేవంత్ బెడ్రూమ్ వైపు చూపించడంతో రేవంత్ సీరియస్గా వెనక్కి తిరిగి చూసి అది కేవలం నాది, నా భార్యది అని పూజ చుట్టూ చేయేసి సాక్షి గెస్ట్ రూమ్ చూపించు అని చెప్పాడు. మళ్ళీ ఆవిడగారెందుకు, ఐ నో ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఒత్తి పలుకుతూ చెప్పి ఆ రూమ్లోకి వెళ్ళిపోయింది. చరణ్ ఆఫీస్కి రెడీ అవ్వడంతో సాక్షిని తీసుకొని అక్కడి వరకు వచ్చి పూజ జాగ్రత్తరా, కావాలని నిన్ను బాధ పెట్టడానికి ఏ మాట అన్నా పట్టించుకోకు, మరీ బాధ పెడితే బావకి చెప్పు లేదా నాకు ఫోన్ చేయి అని తన చెంప మీద చేయి వేసి చెప్పగా పూజ నవ్వుతూ అలాగే అన్నయ్య అని అనింది. ఎక్కువ ఆగితే కాఫీలో విషం కలిపిచ్చేయి, సగం దరిద్రం వదిలిపోతుంది అని సాక్షి చిరాకుగా చెప్పి చరణ్ చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది. పూజ ఫ్రెష్ అవుతాను, కాఫీ తీసుకురా అని చెప్పి రేవంత్ వెళ్ళిపోయాడు. మంజు కూడా రెడీ అయి బయటికి వెళ్తూ జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్ళింది. ఇక మిగిలింది ప్రభావతి, వెంకట్ తనే కావడంతో నేను వెళ్ళి కాఫీ చేస్తాను అని ప్రభావతి కిచెన్లోకి వెళ్ళింది. పూజ కూడా వెళ్తూ ఉండగా వెంకట్ చుట్టూ చూసి ఒక్క నిమిషం అని అన్నాడు. పూజ ఆగి ఊపిరి వదిలి ఏంటి అని అడిగింది. ఓహో, రేవంత్ మారి క్లోజ్గా ఉండేలోపు తమరికి ధైర్యం కూడా పెరిగినట్టుంది. వాడు ఇప్పుడిప్పుడే నీకు దగ్గర కాలేడులే, అది జరగని పని అని వెంకట్ అన్నాడు. నోరు తెరిస్తే పడుకోవడాలు లేవడాలు వీటి గురించేనా, వేరే టాపిక్ ఏముండదా, అది బొర్రేనా అసలు? ప్రపంచంలో ఇంకా చాలా విషయాలున్నాయి, ముఖ్యంగా మీరు మీ భార్య గురించి ఆలోచిస్తే బాగుంటుంది. లేదంటే ఈ విషయం అక్కకి తెలిసిందే అనుకో, క్షణాల్లో నిన్ను వదిలేస్తుంది. నువ్వు వదిలేయటం వల్ల మంజు అక్కకి కొంచెం కూడా నష్టం లేదు కదా, ఇంకా ఫ్రీడమ్గా హ్యాపీగా తన సొంత కాళ్ల మీద ఇంకా పైకెదుగుతుంది అని పూజ చెప్పింది. నీకో విషయం తెలుసో లేదో, నాకు నా భార్య అంటే పంచ ప్రాణాలు, అందంగా కూడా ఉంటుంది. నీకు తెలియని విషయం ఏమీ కాదుగా, కానీ నాకొక్కసారైనా నువ్వు కావాలనిపిస్తుంది. ఏం చేయమంటావు? ఒక కోరిక కలిగిన తర్వాత అది తీరే వరకు మనసు కుదురుగా ఉండదు. అందుకే ఎక్కువ దాని గురించే ఆలోచిస్తున్నా. మరి కోరిక తీర్చేస్తావా? ఆలోచనలు పక్కకు వెళ్ళిపోతాయి అని వెంకట్ అనడంతో ఇప్పుడు ఈ విషయం రేవంత్ గారికి చెప్తే ఎలా ఉంటుంది? గన్ తీసుకొచ్చి నీ తల మీద పెట్టి వితిన్ సెకండ్స్లో నీ ప్రాణాన్ని గాల్లో కలిసిపోయేలా చేయగలరు కదా. కాస్త ఈ పూజా భర్త ఏసీపీ అన్న విషయం గుర్తుపెట్టుకో. కాకపోతే నీలాంటి నికృష్టుల్ని చంపి ఆయనకి పాపం చుట్టుకోవడం ఇష్టం లేక సైలెంట్గా ఉంటున్నా. కాస్త నీ లిమిట్స్లో నువ్వు ఉంటే బాగుంటుంది. పైగా ఈ విషయం చరణ్ అన్నయ్యకి తెలిస్తే మా అన్నయ్య మాత్రం బంధాలు బాంధవ్యాలు అంటూ సైలెంట్గా ఉంటాడనుకుంటే పొరపాటే. నా జోలికొస్తే కత్తి పిట్ట తెచ్చి గొంతు కోసేయగలడు అని పూజ చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళేసరికే ప్రభావతి ముభావంగా కాఫీ చేయడం చూసి అప్పటి వరకు ఉన్న చిరాకు పక్కన పడేసి దగ్గరికి వెళ్ళి అత్తయ్య, నిన్నటి నుండి గమనిస్తున్నాను, మీరు డల్గా ఉన్నారు. మీరు సుష్మా గురించి ఆలోచిస్తున్నారు కదా. సారీ అత్తయ్య, ఇదంతా రేవంత్ గారి నిర్ణయం కాదు, నా నిర్ణయం అని జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. ప్రభావతి పూజా వైపు తిరిగి చిన్న నవ్వుతో నేను నీ నిర్ణయాన్ని ఎప్పుడు తప్పుపట్టను పూజ. నువ్వేం చేసినా మన అనుకున్న వాళ్ళ కోసమే చేస్తావని నాకు తెలుసు. కానీ సుష్మాను చూస్తుంటే బాధగా ఉంది. ఒకప్పుడు అది పెట్టిన బాధలు మొత్తం గుర్తొస్తే మనసు మెలిపెడుతోంది. ఆకలి మీద భోజనం తింటుంటే కూడా కొడుకు సంపాదిస్తే ముప్పొద్దులా తింటున్నాను అన్న మాటలు నా చెవిలో ఇంకా మ్రోగుతున్నాయి అని ప్రభావతి బాధగా చెప్పింది. పూజ ప్రభావతి చేతులు పట్టుకొని అత్తయ్య, రేవంత్ గారిని ఈ చేతులతో పెంచారు, మంచివాడిగా తీర్చిదిద్దారు. దానికైనా రుణం తీర్చుకోగలరా? కనీసం 1% కూడా తీర్చుకోలేరు. అలాంటిది కూర్చోబెట్టి తల్లిని జీవితకాలం చూస్తే తప్పేంటంట? సుష్మాకి బహుశా అలాంటి మమకారం తెలియదనుకుంటా, అందుకే నోరు జారి విచ్చలవిడితనంగా మాట్లాడింది. అలాంటి మాటలు మీరు పట్టించుకుంటే ఎలా? ఇప్పుడు ఇంటి కోడల్ని నేను చెప్తున్నాను, ఈ ఇంటికి ఎప్పటికీ మహారాణి మీరే, మీరు మాత్రమే అని నవ్వుతూ చెప్పింది. ప్రభావతి నవ్వుతూ వెళ్ళు,
ఈ 3 రోజులు వాడు కూడా కాస్త తిక్కలోనే ఉంటాడు. కాఫీ అడిగాడుగా అని ప్రభావతి కప్ చేతికి అందించడంతో, అత్తయ్య, పని భారం మొత్తం మీ మీద పడింది. రేవంత్ గారేమో చెప్పినా వినట్లేదు. నేనిప్పుడు బాగున్నాను అని పూజ అనింది. పూజ, సాగర్ నాకు కూడా కాల్ చేశాడు. నువ్వు చూడటానికి బాగానే ఉంటావు, కానీ లోపల నీ ఇంటర్నల్గా నువ్వు ఇంకా కోలుకోలేదు. కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత ఇంటి పని మొత్తం నువ్వే చేసుకో. నేను హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని ప్రభావతి నవ్వుతూ అనడంతో పూజ అక్కడి నుండి వెళ్తూ వెనక్కి తిరిగి, అత్తయ్య, సుష్మా ఏదైనా అంటే ఇది వరకట్లా కాదు. తనకి తగ్గట్టుగా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే తను ఇప్పుడు మీకేమీ కాదు అని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలింది. పూజ మెట్లు వైపు వెళ్ళగా రూమ్లో నుండి బయటకు వచ్చిన సుష్మా, కాఫీనా? నా కోసమేనా అంటూ పూజ దగ్గరికి వచ్చి కాఫీ కప్ అందుకొని సిప్ చేసింది. నేను రేవంత్ గారి కోసం తీసుకువెళ్తున్నాను. అలా అడగకుండా తీసుకోవడం సభ్యత కాదని తెలియదా మీకు అని పూజ అడిగింది. రేవంత్ కోసమా? అందుకే ఇంత టేస్టీగా ఉంది. తీసుకువెళ్ళి ఇచ్చేయి, ఏం పర్లేదు. నా ఎంగిలి తాగడం అలవాటే అని సుష్మా అనడంతో, అది ఒకప్పుడు. ఇప్పుడు మనుషులు మారారు, వాళ్ళ మనసులు మారాయి, అభిరుచులు అంతకన్నా మారిపోయాయి అని పూజ తీసుకుని వెళ్ళి ఆ కప్ షింక్లో వేసి ప్రభావతి కలుపుకున్న కప్ తీసుకొని, అత్తయ్య, మీరు ఇంకోటి కలుపుకోండి, అది సుష్మా తాగింది అని చెప్పి ఉడుక్కుంటూ అక్కడి నుండి వెళ్ళడంతో ప్రభావతి నవ్వుకొని, ఈ దెబ్బతో పూజ తిరగబడాలి అని ప్రభావతి అనుకొని మళ్ళీ కాఫీ కలుపుకోవడం మొదలుపెట్టింది. పూజ రూమ్లోకి రుసరుసలాడుతూ వెళ్ళి, ఇదిగోండి కాఫీ అని ఇచ్చింది. జస్ట్ అప్పుడే ఫ్రెష్ అయిన రేవంత్ కాఫీ కప్ తీసి పక్కన పెట్టి బాల్కనీ వైపు వడివడిగా వెళ్ళిపోతున్న పూజ చేపట్టుకొని లాగి చుట్టూ చేతులు వేసి తల విదిలించడంతో హెడ్ బాత్ చేసిన రేవంత్ తలలో నుండి నీటి ముత్యాలు పూజ మీద రాలడంతో మొదటిసారి రేవంత్ని షర్ట్లెస్గా చూసి షాక్ అయిపోయింది. ఏంటి, మంచి వేడి మీదున్నావు అని రేవంత్ అడిగాడు. పూజ ఏం సమాధానం చెప్పకుండా గుడ్లు మిటకరించి అలాగే చూస్తూ ఉండడంతో, ఏమైంది అని అడిగాడు. హాలీవుడ్ రేంజ్లో ఉంది అని పూజ అనిపించిన సమాధానం చెప్పింది. నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు అని రేవంత్ అర్థం కానట్టు చూడడంతో, అదే నేను చెప్తుంది, మీ బాడీ గురించి. హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఎంత తెల్లగా ఉన్నారు అని పూజ తన చూపుడు వేలుతో రేవంత్ని ముట్టుకొని, స్ట్రాంగ్గా కూడా ఉన్నారు అని రేవంత్ వైపు చూసింది. మరి ఫిట్గా ఉండాలి కదా, లేకపోతే అసలే బయట అందరూ పోలీసు వాళ్ళంటే బొజ్జలు పెంచుకొని తిరుగుతారని రూమర్ ఉంది. అది నిజమైపోదు అని అన్నాడు. పూజ మళ్ళీ ఉసూరుమంటూ రేవంత్ని వదిలి పక్కన కూర్చుంది. రేవంత్ కూర్చొని తల తుడుచుకుంటూ, మళ్ళీ ఏమైంది అని అడిగాడు. పూజ లేచి రేవంత్ చేతిలో ఉన్న టవల్ తీసుకొని, మీరేమో చాలా చాలా అందంగా ఉంటారు, ఆ సుష్మా ఇంకా ఇంకా అందంగా ఉంటుంది. ఏంటో నా బాధ. మీకోసం కాఫీ తెస్తుంటే తను తాగి, నా ఎంగిలి తాగడం రేవంత్కి అలవాటే, తీసుకొని వెళ్ళివ్వు అని వెటకారంగా అనింది అని పూజ మూతి ముడిచి చెప్పింది. ఇలాంటివన్నీ వస్తాయని దాన్ని రానివ్వకని చెప్పాను. ప్లీజ్ అండి, నేను ధైర్యంగా ఉంటానండి అని వాగింది నువ్వేగా అని రేవంత్ అడిగాడు. పట్టించుకోలేదు అంటే కొంచెం పట్టించుకున్నాను అని పూజ తింగరి తింగరి సమాధానాలు ఇస్తూ, సరే వదిలేయండి, మీరు మాత్రం మీ రూమ్లోనే ఉండండి, బయటికి రావద్దు, మీకేం కావాలన్నా నేను తెచ్చిస్తాను అని పూజ చెప్పడంతో, అంటే ఆడపిల్లని కాపాడినట్టు కాపాడుకుంటావు అంతేనా అని రేవంత్ నడుం మీద 2 చేతులు వేసి అనడంతో పూజ అప్పుడు తను ఎక్కడుంది, ఏంటి, ఏం చేస్తుంది అని గుర్తుకు వచ్చి బొమ్మలా నిలబడింది. రేవంత్ తన చూపుడు వేలితో నడుం మీద ఉన్న చీరని మెల్లగా తప్పించి అలాగే చూస్తూ తల పైకెత్తి పూజ వైపు చూశాడు. అప్పటికే రేవంత్ ముందు స్టాచ్యూలా నిలబడిన పూజని చూసి చిన్నగా నవ్వి ముందుకు జరిగి తన నాభి మీద ముద్దిచ్చాడు. మీసాలు గుచ్చుకొని గిలిగింతలు పెట్టడంతో పూజ కళ్ళు మూసి అలాగే నిలబడింది. రేవంత్ ఇంకొంచెం దగ్గరికి లాక్కొని మరోసారి ముద్దు ఇవ్వడంతో పూజకు ఒక్కసారిగా బాడీ షివర్ మొదలవడంతో రేవంత్ని నెట్టి పక్కన కూర్చొని తల విదిలించి బలంగా ఊపిరి పీల్చుకుంది. రేవంత్ పక్కకి జరుగుతూ, ఏమైందలా కూర్చున్నావు అని కళ్ళెగరేస్తూ అడగడంతో పూజ సిగ్గుని దాచేస్తూ, అది మరేం లేదు అని చెప్పింది. నీ కళ్ళు పోయాయి, అందుకే అది చాలా అందంగా ఉంది అని చెప్తున్నావు. అదేంటో నాకు నువ్వే అందంగా కనిపిస్తున్నావు. నిజంగా అవకాశం లేక ఊరుకుంటున్నా, కానీ లేదంటే నువ్వు చెప్పినట్టు ఈ రూమ్లో నుండి నేను అస్సలు బయటికి రాకుండా, నిన్నస్సలు బయటికి పోనివ్వకుండా ఉండిపోయేవాడిని అని రేవంత్ అన్నాడు. పూజ అదే సిగ్గుని కంటిన్యూ చేస్తూ, రేవంత్ గారు మరేమో అని మాట్లాడబోతూ ఉండగా డోర్ ఓపెన్ అవ్వడంతో ఇద్దరూ తల తిప్పి చూశారు. సుష్మా అంతలోనే నైట్ డ్రెస్ మార్చుకొని కనిపించడంతో
పూజ వెంటనే రేవంత్ వైపు తిరిగి తన చేతిలో ఉన్న టవల్ని రేవంత్ మీద వేసి లేచి రేవంత్ కనిపించకుండా అడ్డుగా నిలబడింది. బెడ్ మీద ఉన్న టీషర్ట్ తీసుకొని రేవంత్ వేసుకొని లేచి పూజ పక్కన నిలబడి, వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేయాలన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని సీరియస్గా అడిగాడు. మీ ఇద్దరూ ఇంకా మీ రిలేషన్ స్టార్ట్ చేయలేదని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే కదా ఇది అంత వయ్యారాలు పోతుంది. ఊరికే ఈ రూమ్ ఎలా ఉందా అని చూసి వెళ్దామని వచ్చాను. అంటే నా జ్ఞాపకంగా ఎక్కడివక్కడే ఉన్నాయా లేదా మార్చేశావా అని తెలుసుకోవాలనిపించింది అని సుష్మా చేతుల్లో ఫోన్ని అటూ ఇటూ తిప్పుతూ రూమ్ అంతా పరికించి చూస్తూ అనింది. రేవంత్ పూజ నడుము మీద చేయివేసి దగ్గరకు లాగి మరో చేత్తో తన 2 బుగ్గలు నొక్కు పెట్టి తన వైపు తిప్పుకొని తన లిప్స్ మీద ఒక క్షణం అలా ముద్దిచ్చి వదిలి, మా ఇద్దరి మధ్య రిలేషన్ స్టార్ట్ కాలేదని ఎవరు చెప్పారు నీకు? ఇప్పుడు అర్థమైందిగా. గెట్ లాస్ట్. ఇంకొకసారి ఈ రూమ్ వైపు కానీ ఈ ఫ్లోర్ వైపు కానీ వస్తే కొంచెం కూడా బాగుండదు నీకు అని రేవంత్ వెళ్ళి సుష్మా చేయి పట్టుకొని విసురుగా రూమ్లో నుండి బయట వదిలి డోర్ భళ్ళున వేశాడు. రేవంత్ కోపాన్ని చూసో లేక సుష్మా ముందు ముద్దు పెట్టడంతోనో తెలియదు కానీ పూజ షాక్లో ఉండిపోయింది. రేవంత్ దగ్గరికొచ్చి దాన్ని చూసిన ప్రతిసారి నిన్ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది అని అనడంతో అద్దిరిపడి, మీరు ఎందుకండి తనని ముట్టుకున్నారు అని పూజ కనుబొమ్మలు ముడిచి అమాయకంగా అడిగింది. రేవంత్ నొసులు చిట్లించి, ఏయ్ మెంటల్, ఇక్కడ జరిగిన ఇంత టాపిక్లో నీకు నేను దాన్ని ముట్టుకున్నదే కనిపించిందా? కర్మ కర్మ, నువ్వు కూడా అందరిలాంటి భార్యవే. ప్రేమ బోలెడంతుంది కానీ దాన్ని డామినేట్ చేస్తూ వందే భారత్ ఎక్స్ప్రెస్లా అనుమానం పరిగెడుతుంది. ఆగు, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తా అని వాష్రూమ్లోకి వెళ్ళడంతో, ఇప్పుడు నేను ఏమన్నానని అని పూజ రేవంత్ వెళ్ళిన వైపే చూస్తూ చాలా క్యాజువల్గా అనుకుంది. రేవంత్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. పూజ నవ్వుతూ తల ఊపడంతో రేవంత్కి కూడా నవ్వొచ్చి తన బుగ్గగిల్లి, సరే హాల్లోకి వెళ్దాం పదా, ఆ ముష్టి మొహంది అమ్మతో ఏదైనా వాగుతుందేమో అని రేవంత్ అనడంతో ఇద్దరూ కలిసి కిందికి వెళ్ళారు. ఏవండి, అత్తయ్య వంట చేస్తుంది కదా, నేను ఏ పని చేయట్లేదుగా, కనీసం కూరగాయలు కట్ చేసిస్తాను ప్లీజ్ అని పూజ అనడంతో రేవంత్ చిన్నగా నవ్వి వెళ్ళు అని అన్నాడు. పూజ వంటగదిలోకి వెళ్ళి, అత్తయ్య కూరగాయలు కట్ చేసిస్తాను, రేవంత్ గారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పి ఆ రోజు ఏం వంట చేస్తుందో ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ప్రభావతితో మాట్లాడుతూ కట్ చేయడం మొదలుపెట్టింది. అక్కడే కూర్చొని వర్క్ చేస్తున్న వెంకట్ డైనింగ్ టేబుల్ దగ్గర నవ్వుతో మాట్లాడుతున్న పూజని తదేకంగా చూడడం రేవంత్ గమనించి, దేవుడా, ప్రపంచంలో అందరికీ నా పెళ్ళంతోనే పనైపోయింది అని అనుకొని వెంకట్ అన్నయ్య అని నవ్వుతూ పిలిచాడు. వెంకట్ అదే పనిగా పూజని తినేసేలా చూస్తూ ఉండడంతో రేవంత్కి వస్తున్న కోపాన్ని అణుచుకొని, వెంకటన్నయ్య అని ఈసారి కాస్త గట్టిగా అనడంతో, హా చెప్పు రేవంత్ అని తిరిగి చూశాడు. నేను టీవీలో సౌండ్ పెంచుతున్నా, నీకు వర్క్ డిస్టర్బ్ అవుతుంది, రూమ్లోకి వెళ్ళు అని కాస్త సీరియస్గా సూటిగా చెప్పడంతో ఓకే అని వెంకట్ తప్పక అక్కడి నుండి లేచి వెళ్ళాడు. అంతలో సుష్మా వస్తూ కనిపించడంతో ఒక్క దరిద్రం పోయిందనుకుంటే మరో అష్టశనీశ్వరం వస్తుంది అని రేవంత్ టీవీలో ఛానల్స్ మారుస్తూ ఉండగా రేవంత్కి 2 అడుగుల దూరంలో సుష్మా కూర్చుంది. నువ్వు ఇంట్లో ఉండడానికి వచ్చావు, ఆ రూమ్లోనే పడుండొచ్చు కదా అని రేవంత్ అడగడంతో ఇల్లంటే అందులో ఈ హాల్ కూడా వస్తుందిగా అని సుష్మా అనింది. రేవంత్కి ఇక సుష్మాతో మాట్లాడడం ఇష్టం లేక టీవీలో ఛానల్స్ మారుస్తూ ఉన్నప్పటికీ ఆలోచన మాత్రం సుష్మా మీదే ఉండిపోయింది. అసలు ఎందుకు వచ్చింది? 3 రోజుల్లో ఏం చేయగలదు? కొంపదీసి మా మూమెంట్స్ని క్యాప్చర్ చేసి కేసు రీఓపెన్ చేయిస్తుందా? అయినా కూడా అది చెల్లెదుగా. ఎలాగో తన భర్తని చెప్పినవాడు పోయాడు కాబట్టి పూజ మరో పెళ్లి చేసుకుంది అనుకోవచ్చుగా. అసలు ఇది ఎందుకు వచ్చింది, ఎలా తెలుసుకోవడం అని అనుకోగానే వెంటనే ఒక బల్బు వెలిగి తన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు రేవంత్. తెలిసిన క్లోజ్ ఫ్రెండ్ భాస్కర్కి కాల్ చేశాడు. చెప్పండి ఏసీపీ సార్, పనున్నప్పుడే గుర్తొస్తాననుకుంటా, ఏదైనా స్పెషల్ కేస్నా అని భాస్కర్ అనడంతో, అంటే నేను పని ఉంటే తప్ప ఫోన్ చేయనని ఫిక్స్ అయిపోయావుగా అని రేవంత్ అన్నాడు. భాస్కర్ గట్టిగా నవ్వుతూ, నీకున్న బిజీ షెడ్యూల్స్లో నార్మల్గా కాల్ చేయవుగా అని అన్నాడు. ఇప్పుడు కూడా చిన్న పని మీదనే కాల్ చేశాను, కానీ అది ప్రొఫెషనల్ కాదు, పర్సనల్ అని రేవంత్ చెప్పాడు. అవునా, నీకు ఏ హెల్ప్ చేయడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలుసుగా అని భాస్కర్ అనడంతో,
అందుకే కాల్ చేశాను. నేను నీకు ఒక నెంబర్ పంపిస్తాను. ఆ నెంబర్ కాల్ డేటాతో పాటు కాల్ రికార్డింగ్స్ కూడా నాకు కావాలి అని రేవంత్ చెప్పాడు. ఎవరిది అని భాస్కర్ అడగడంతో సుష్మా అని రేవంత్ చెప్పాడు. తనకే నీకు డివోర్స్ అయిపోయిందంట కదా అని భాస్కర్ అడిగాడు. అవును, కానీ ఇంటికొచ్చింది, ఎందుకో తెలియడం లేదు. దాన్ని అడిగి చిరాకు తెప్పించుకోవడం కన్నా ఇది బెటర్ అని నీకు కాల్ చేశాను అని రేవంత్ చెప్పాడు. ఓకే, ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను, సాయంత్రానికి నీకు అన్నీ పంపిస్తాను అని భాస్కర్ చెప్పాక 10 నిమిషాలు మాట్లాడి రేవంత్ కాల్ కట్ చేశాడు. కాల్ పెట్టేయగానే వెంటనే రేవంత్ ఆనంద్కి కాల్ చేశాడు. ఆనంద్ ఆఫ్లో ఉండడంతో ఇంట్లోనే ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకొని చెప్పండి సార్ అని అడిగాడు. ఆనంద్, నేను కనుక్కోమన్నవి కనుక్కున్నావా అని రేవంత్ అడిగాడు. ఇందాకే ఒక విషయం కనుక్కున్నాను, ఒకటైతే మాత్రం తెలియలేదు సార్ అని ఆనంద్ అన్నాడు. ఏ విషయం కనుక్కున్నావు, ఏది కనిపెట్టలేదు అని రేవంత్ అడిగాడు. కువైట్లో అతను ఎందుకు చనిపోయాడనో తెలియలేదు, కానీ గన్ గురించి మాత్రం తెలిసింది. అది మీరన్నట్టు లోకల్లో తయారు చేసిందే. కొన్నది క్రికెట్ బెట్టింగ్లో మీరు పట్టుకున్నారు కదా, వాళ్ళల్లో ఒకడిది. కానీ కాల్చింది మాత్రం వాడు కాదు, ఎందుకంటే వాడికి ఇంకా బెయిల్ రాలేదు, జైల్లో ఉన్నాడు అని ఆనంద్ చెప్పాడు. రేవంత్ ఆలోచిస్తూ ఎక్కడా లింక్ కుదరడం లేదే అని అన్నాడు. అవును సార్, నాకు కూడా అలాగే అనిపించింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే కొడుకుని అనుమానించినా ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గన్ పోయినట్టు నెల ముందే స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పైగా వాడు జైల్లో ఉన్నాడు, కానీ బుల్లెట్ ఆ గన్ నుండే వచ్చింది. ఎలా అంటారు అని ఆనంద్ అడిగాడు. తెలియడం లేదు అని రేవంత్ ఆలోచిస్తూ, పోనీ ఒక పని చేయి, ఆ ఎమ్మెల్యే ఇంట్లో సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయిగా, అవి అడగరాదు అని అన్నాడు. లేదు సార్, ఇంట్లో ఆ రోజు కెమెరాలు పనిచేయడం లేదని కంప్లైంట్లో ఈ విషయాన్ని కూడా జోడించారు అని ఆనంద్ అన్నాడు. అంటే ఎవరో పక్కా ప్లాన్తో చేశారు, లేదా ఇంట్లో వాళ్ళే దొరకకుండా అలా క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం తెలుసుకోవాలంటే ఒక పని చేయి, ఆ స్ట్రీట్లో ఉన్న సీసీ కెమెరాస్ని చెక్ చేసి ఫుటేజ్ తెప్పించు. ఆ ఇంటికి ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు వెళ్ళడం రికార్డ్ అయ్యే ఉంటుందిగా అని రేవంత్ చెప్పాడు. ఓకే సార్, తెప్పిస్తాను అని ఆనంద్ అన్నాడు. సరే, కానీ ఈ సుష్మా ఇంటికి రావడం వల్ల ఇంట్లో కాస్త చిరాకు పెరిగిపోయింది. కాబట్టి రేపు నువ్వు దీపికాని తీసుకొని ఇంటికి రా, పూజ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రేవంత్ చెప్పాడు. తప్పకుండా వస్తాను సార్, ఎలాగో రేపు సాయంత్రం వరకు ఆఫ్నే కదా అని అన్నాడు. సరే అని రేవంత్ కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. సుష్మా టీవీ చూస్తూ యూట్యూబ్ ఆన్ చేసి అందులో తాను యాక్ట్ చేసిన ప్రైవేట్ ఆల్బమ్ పెట్టి, చూడు నీ మాజీ భార్య ఎంత అందంగా ఉందో అని అనింది. అందం అనేది చూసే కళ్ళను బట్టి మారిపోతుంది, నాకైతే ఎక్కడా నీ అందం కనిపించట్లేదు అని రేవంత్ అన్నాడు. సుష్మాతో మాట్లాడడం చూసిన పూజ చకచకా కూరగాయలు కట్ చేసి, అయిపోయింది అత్తయ్య అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడే కూర్చుంది. నువ్విక్కడ ఉంటే నీ భార్య 4 అడుగుల దూరంలో కూర్చుంది అని సుష్మా అడిగింది. తనకి తెలుసు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో అని రేవంత్ తన ఫోన్లో చూస్తూనే చెప్పాడు. పూజ, నాకు టైంపాస్ కావడం లేదు, కాస్త మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయో చెప్తావా అని సుష్మా అడిగింది. రేవంత్ పూజ వైపు సీరియస్ లుక్ ఇవ్వడంతో పూజ సుష్మా వైపు చూసి చిన్నగా నవ్వి, చెప్పుకొని అంత గొప్పగా జరగలేదులేండి, నాకు రేవంత్ గారికి పెళ్లి ఇష్టం లేకుండా జరిగింది, కానీ తర్వాత ఒకరి మీద ఒకరికి ఇష్టంతో పాటు ప్రేమ కూడా మొదలైంది అని పూజ సింపుల్గా చెప్పింది. పర్లేదు, భర్త అడుగుజాడల్లో బాగానే నడుస్తున్నావు అని సుష్మా అనింది. సుష్మా టాపిక్ పెంచడంతో రేవంత్కి చిరాకేసి లేచి వెళ్ళిపోయాడు. అదేంటండి అలా అంటారు, భార్య భర్త అడుగుజాడల్లో నడిస్తే తప్పేంటి? భర్తకు నచ్చినట్టుంటే ఆయన సంతోషంగా ఇష్టంగా ప్రేమను చూపిస్తాడు. ఆ ప్రేమని అనుభవించే కొద్దీ ఇంకా కావాలనిపిస్తుంది. అలాంటప్పుడు నచ్చినట్టుంటే తప్పేంటి అని పూజ అడిగింది. సుష్మా మూతి విరిచి, రేవంత్కి పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ నువ్వే, తనకి పని చేసేందుకు పని మనిషి కావాలి, కబుర్లు చెప్పేందుకు నీలాంటి అమాయకురాలు కావాలి, ఆటోమేటిక్గా మిగిలినవి కూడా దక్కుతాయి, కాబట్టి నువ్వు తనకి ఓకే అని వెటకారంగా అనింది. ఏంటి సుష్మా గారు, మీరు చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఇప్పుడే కాదు, ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? నేను ఇంటి పని మనిషిని, రేవంత్ గారికి దొరికిన ఒట్టి అమాయకురాల్ని. కేవలం ఆయన అవసరాల కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారు, అంతే కదా? పర్వాలేదు, నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇది నా ఇల్లు, అన్నీ నా చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటాను. అదే జరుగుతోంది. ఇక నా భర్తకి కబుర్లైనా వేరే ఏ పనులైనా సరే నా ద్వారానే జరగాలి. అది నా స్వార్థం. ఇందులో నేను అమాయకురాల్ని అనుకుంటే అలాగే, నేను అమాయకురాల్ని, ఒప్పుకుంటాను అని పూజ అనింది. నీది పిచ్చితనం అంటారు అని సుష్మా అనింది. ఇదే మాట నేను మిమ్మల్ని అంటే అని పూజ అడగడంతో సుష్మా సీరియస్గా చూసింది. నిజంగానే మీది పిచ్చితనం అండి. ఈ విషయం మీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఇంకో 2 ఏళ్ళు పోయాక, మీ చుట్టూ నీ అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయాక,
అరే ఆ రోజు నేను ఒక భార్యలా నా ఇంటిని కనిపెట్టుకుని ఉంటే బాగుండేదేమో అని మీకు అనిపిస్తుంది. కానీ అనిపించినా ఏం చేయలేక బాధపడతారు కదా. ఆ రోజు నేను అమాయకురాలనో తెలివైనదాన్నో మీకు తెలుస్తుంది. నేను ఈ దేశానికి రాణిని కాకపోవచ్చు, ఈ రాష్ట్రానికి రాణిని కాకపోవచ్చు, కానీ ఈ ఇంటికి మహారాణిని, నా భర్తకి రారాణిని, రేపు పుట్టబోయే పిల్లలకు ప్రేమను పంచే గొప్ప అమ్మని. ఇలాంటి కితాబులు మీరు పనిచేసే చోట ఎక్కడ దొరకవు, కేవలం సంసారంలో మాత్రమే దొరుకుతాయి. ఇలాంటి మంచి కుటుంబం ఏర్పరచుకుంటేనే దొరుకుతాయి అని పూజ చెప్పి లేచి వెళ్ళిపోయింది. వెళ్తున్న పూజని చూసి, ఇలాంటి కబుర్లు ఎన్ని రోజులు చెప్తావో నేను చూస్తాను. నీ వెనుక అతి పెద్ద ఆపద రాపోతుంది. ఇప్పుడు తెలియదు కదా, ఫ్యూచర్లో తెలుస్తుందిలే. తెలిసినా అప్పటికంతా అయిపోతుంది కాబట్టి నువ్వేం పీకలేవు అని సుష్మా అనుకొని రాజీవ్కి కాల్ చేసి మాటల్లో పడిపోయింది. అదే రోజు సాయంత్రం భాస్కర్ చెప్పినట్టుగానే కాల్ రికార్డింగ్స్ అన్నింటినీ రేవంత్ దగ్గరికి మరో వ్యక్తితో పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.